ముందుగా వేదిక మీద చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. వేదిక ముందర మాకంటే పెద్ద వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మా బంగారు తల్లులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు భానుజ మేడం ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రావడం నేను మొదటిసారి. చాలాసార్లు చెప్పింది మేడము, ఒకసారి మా పుడమిశ్రీ హోటల్కి రండి అని. కానీ ఒకసారి వచ్చాను కానీ ఏదో తినిపోయినాను. ఇప్పుడు వచ్చిన తర్వాత వినిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ని. కాబట్టి మీ బాధలన్నీ చూసిన తర్వాత నిజంగా ఎన్ని బాధలు ఉంటాయనిపించింది. ఒక విషయం మీరు బాగా తెలుసుకోవాలమ్మా, మగవాళ్ళు శారీరకంగా బలవంతులు, ఆడవాళ్ళు మానసికంగా బలవంతులు. ఎందుకంటే మగవానికి భార్య చనిపోతే వాడు 1 సంవత్సరంలో చచ్చిపోతాడు, ఉండలేడు. ఎందుకంటే మొత్తము తన భార్య మీద ఆధారపడి ఉంటాడు. కానీ భర్త చనిపోయిన భార్యలు వాళ్ళ పిల్లలకు పెన్నెళ్ళు చేస్తారు. వాళ్ళ పుట్టిన పిల్లలకి అంటే మీ మనవరాళ్ళ పెన్నెళ్ళు కూడా మీరు చూడగలుగుతున్నారు. కాబట్టి ఎంతో మానసిక స్థైర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే సొసైటీలో మహిళలు మాత్రమే. ఇందులో ఒంటరి మహిళలకి చాలా సమస్యలు వస్తాయి. అవునా కదమ్మా? ఒంటరి మహిళలకు ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఫస్ట్ నిందలు వస్తాయి. మీరు ఈ నిందల్ని నిదానంగా ఎలా బతకాలో నేర్పిస్తుంది. నిందల తర్వాత అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఈ అనుమానాలు ఎప్పుడైతే మీకు వస్తా ఉంటాయో అడుగు ఎలా ముందుకు వేయాలో మీకు నేర్పిస్తాయి. తర్వాత ఈ అనుమానాన్ని తట్టుకొని ముందుకు పోయే వాళ్ళ ప్రతి ఒక్క మహిళకి సన్మానం జరుగుతుంటది. ఇలాంటి వేదికల మీద మీరు ఎంతో మంది మహిళలకు కూడా స్ఫూర్తినిస్తుంటారు. ఇందాక చాలా మంది చెప్పారు మా భర్తలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని. నిజంగా మీరు చెప్తున్నా నా భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడని చెప్పే మాటలో గొంతులో ధైర్యం ఉంది చూడండి. ఆ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పలేరు నా భర్త చనిపోయినాడంటే ఫస్ట్ కన్నీళ్ళు వస్తాయి, తర్వాత మాట వస్తుంది. కానీ ఎన్నో కష్టాలు పడి మీరు ఈ రోజున ఇక్కడ కూర్చున్నారంటే ఆ ధైర్యం మీ స్వరంలో కనపడుతుంది. మరి ఒక విషయం చెప్పాలి, తాళి తెగిన ప్రతి మహిళకు ఎగతాళి స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఆ ఎగతాళిని ఎలా గెలవాలి అన్న దాంట్లో తీసుకొని ముందుకు పోయినట్లయితే మీరు నిజంగా మీరు జీవితంలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఏది తొందరగా రాదమ్మా, ఏదైనా నిదానంగానే వస్తుంది. మనం నాటిన మొక్క కూడా పండ్లు ఇవ్వాలి అంటే ఆ నాటిన వ్యక్తి చనిపోయింటాడు, కానీ వాళ్ళ పిల్లలకి ఆ యొక్క సంపద వస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు. మీకు ధైర్యం లేకపోతే ఈ మహిళను చూసి ధైర్యం నింపుకోవాలి. ఎందుకంటే మేడంతో నాకు 20 సంవత్సరాల మంచి అనుబంధం ఉంది. కదిరి ప్రాంతాల్లో మహిళల కోసం, చిన్న పిల్లల కోసం నిజంగా పోరాటం చేసినట్టు మామూలు పోరాటాలు కాదు. ఏ పోలీస్ స్టేషన్ లో పోయినా కానీ భానుజ గారు వస్తున్నారు అంటే ఫస్ట్ ఆమె సమస్యను పరిష్కరించండి, తర్వాత గారిని చూసుకుందాం. ఎంతో మంది మహిళల్ని అక్కడ డబ్బులకి అమ్ముడుకుంటే బాంబే, కలకత్తా ఇలాంటి మహానగరాల్లో వ్యభిచార గృహాలు నలిగిపోతున్న మహిళల్ని ఈ మహిళ వెళ్ళి మెడ పట్టుకొని వాళ్ళని ఎదిరించి ఆ పిల్లల్ని మళ్ళా మన ఆంధ్రప్రదేశ్కి, మన కదిరికి తీసుకొని వచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించి వారిని బాగా చదివించి వారికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మేడంతో ఫోన్లో మాట్లాడుతుంటారు. ఇంత కార్యక్రమాలు, ఇంత గొప్ప కార్యక్రమాలు, ఇన్ని నిరంతరం మేడం బయటికి పోయింది, కలెక్టర్ ఆఫీస్కి పోయిందంటే ఆమె వచ్చిందా ఫస్ట్ భానుజ గారు వచ్చారా మేడం మీరు ఫస్ట్ చెప్పండి. పోలీస్ స్టేషన్ పోతే మేడం మీరు ఫస్ట్ చెప్పండి. ఎందుకంటున్నారంటే మేడం గారు ఒక ఫైటర్, ఒక టార్చ్ లైట్. మహిళలకి ఏదైనా సమస్య ఉందంటే మీ సమస్యని ఆమె భుజాల మీద మోసుకుంటుంది. ఆమె సమస్య నాది అంటూ. కాబట్టి దయచేసి చాలా మంది కోరుకుంటుంటారు దేవుణ్ణి, స్వామి మమ్మల్ని కష్టాలు రాకోకుండా చూడండి. దయచేసి అట్లా కోరుకోద్దండమ్మా. కష్టంతో కలిసి ప్రయాణం చేయడమే జీవితం. ఉన్నాడో లేదో అది మీ వ్యక్తిగతము, కానీ కష్టాలతో కలిసి ప్రయాణం చేయడమే నిజమైన జీవితం. కష్టాలు రావద్దని దయచేసి ఎవరు కోరుకోద్దండి. అవి నిరంతరం వస్తూనే ఉంటాయి, రూపాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒక కష్టం నుంచి మనం నేర్చుకోవాలా, ఇంకొక కష్టాన్ని తొక్కుకుంటూ పోవాలా, ఇంకొక కష్టాన్ని ఢీ కొట్టుకుంటూ పోవాలా. కాబట్టి ఇదంతా మన జీవితమే, మన జననమే పోరాటం. అవునా కదా? 9 నెలల అమ్మ గర్భం నుంచి అమ్మ ప్రాణత్యాగం చేస్తే తప్ప మనం జన్మించలేదు. కాబట్టి అప్పుడే కష్టపడ్డాము కదా. ఇదేమన్నా పెద్ద కష్టమా? మాటలు రానప్పుడే కష్టపడ్డాము, ఏడుపుతోనే ముందుకు వచ్చాము. అవునా కదా? కాళ్ళు చేతులు ఆడించిన వయసులోనే బయటకు వచ్చి మనం మరి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మనకి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, మంచిగా మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. దయచేసి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా చేసుకోవద్దండి. మీ అంత మానసిక బలవంతులు ప్రపంచంలో ఎవరూ లేరు. తల్లికి మించిన యోధురాలు లేరు. ఇంకోటి కొన్ని సంఘటనలు కూడా చెప్పాలి. ఇందాక కొంచెం చర్చకు వచ్చింది. అది ఎవరైనా భర్త చనిపోతే ఒక 6 నెలలు పనికి రానిరు అనమాట. అది నేను మా అమ్మ విషయంలో చూశాను. మా అమ్మ
ఒక్కతే ఉండలేక ఉన్నట్లుండి ఆటోలోకి ఎక్కింది, పనులు పోతా ఉంటే. ఇప్పుడు ఆటోలే కదా ఎక్కడ దూరం పోవాలని ఎక్కింది. ఒక అర్ధ కిలోమీటర్ పోయిన తర్వాత ఒక అమ్మ నువ్వు ముండమోపి దిగిపోవాలింది. మా అమ్మ ఆడ ఏడ్చుకుంటా వస్తా అంటే వేరే పిల్లలు ఆటోలు బండ్లు ఎక్కించుకొని ఒంటికాయ వదిలేసిన. మేము ఏమ్మా ఏడుస్తున్నామంటే, నేను ముండమోపిని కదరా, నేను పోకూడదంట బండిలో, వగైరా నన్ను దింపేసినారన్నారు. మా నాన్న చనిపోయి పొద్దుడికి 11 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మని పని పంపిలేం. పోనవసరం లేదు, అట్లాంటి వాళ్ళ మగాళ్ళు కూడా నువ్వు చూడవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా ఉండని చెప్పిన. ఇప్పుడు హ్యాపీగా ఉంది మా అమ్మ. కాబట్టి అందరికీ ఇలాంటి సౌకర్యం లేకపోవచ్చు, కానీ మీరేం బాధపడిన అవసరం లేదమ్మా. కొన్ని కొట్టబాట్లు అట్లే ఉంటాయి, తప్పదు, మనం కలిసి నడవాల్సిందే, అవునా? కాబట్టి మీరందరూ మంచి ప్లేస్లో ఉన్నారు, ఒక యుద్ధ భూమిలో ఉన్నారు, మీరంతా వీర సైనికులు. కాబట్టి ఏమీ భయపడొద్దండి, ఎక్కడా భయపడొద్దండి, ఎందుకు భయపడొద్దండి, ఓకేనా? భయపడకపోతేనే బతుకు ముందుకు వెళ్తుంది అని తెలియజేసుకుంటూ, ఈ మంచి అవకాశం ఇచ్చిన భానుజ మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.